సో బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నప్పుడు లైక్ ప్రతి ట్యూమర్ క్యాన్సర్ అవుతుందా? నో, నాట్ ఎట్ ఆల్ Hmm. అండి. సో అలా భయపడిపోక్కర్లేదు. Hmm. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ టుడేస్ టైమ్ వీఆర్ సీయింగ్ 25-year-olds, 30 and 35-year-olds హ్యావింగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. Very. సో వీఆర్ టెలింగ్ ఎవ్రీవన్ హూ హ్యాస్ అ ట్యూమర్ టు గెట్ ఇట్ చెక్డ్. అది ఫస్ట్ థింగ్. కామన్గా యంగ్ ఏజ్లో 20 to 40 yearsలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలాగా కొంతమందికి ANDA అంటాం, అబరేషన్ ఇన్ ఇన్వల్యూషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో ఇదేంటంటే నార్మల్గా బ్రెస్ట్ పెరుగుతూ ఉంటే ఓన్లీ ఫ్యాట్ అండ్ డక్టల్ టిష్యూ పెరగాలి. వాటిలో చిన్న అబరేషన్ అంటే మార్పులు రావడం వల్ల కాయలు ఫామ్ అవడం, దే మే బి ఫైబ్రో ఎడినోసిస్ ఆర్ ఫైబ్రో ఎడినోమా అంటాం. Okay. సో ఇలాగ బినైన్ ట్యూమర్ ఉంది, అది క్యాన్సర్ కింద మారుతుంది అనే కంగారు అయితే లేదు. ఈ ఫైబ్రో ఎడినోమస్ ఇవన్నీ యాజ్ ఐ టోల్డ్ యూ విత్ ఏజ్ దే మే గో డౌన్ ఆర్ Okay. కొన్ని పెరిగితే ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది, అవి చేయించుకుంటారు. బట్ ముఖ్యంగా యూ షుడ్ బి అవేర్, ఇలాగుంటే ఇలా అవ్వచ్చు అనేది తెలిస్తే కొంచెం జాగ్రత్త పడతాం అంతే. అండ్ అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ బీ ఆన్ ఫాలో అప్ అండ్ టైం వచ్చినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లన్నీ అనేవి చేస్తాం. దానివల్ల ఏవైనా చేంజెస్ ఉన్నా ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీగా క్యాన్సర్ మనం ఐడెంటిఫై చేస్తే యాజ్ ఐ టోల్డ్ యూ బ్రెస్ట్ ఇస్ వన్ ఆఫ్ దోస్ క్యాన్సర్, స్టేజ్ 1 100% క్యూర్ రేట్.